ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. ఒక చిన్న విజ్ఞాపన, సమయాన్ని ఆదా చేయాలన్నటువంటి ఉద్దేశంతో, అనుభూతి ప్రకాశాన్ని ఎక్కువగా చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఏ రోజుకి ఆ రోజు సమీక్షల్ని వద్దనుకున్నాం. కానీ ఐతరేయం మీద ఒక 5 నిమిషాలు, 5 వాక్యాలు, 10 వాక్యాలు సమీక్షల్ని మనం రాసుకుంటే బాగుండేదని క్రితం వారం అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా నాకేమీ ఎవరి దగ్గర నుంచి స్పందన రాలేదు. కాబట్టి అందరూ కూడా ఒక్కొక్క వల్లి అయిపోయిన తర్వాత, అంటే ఒక్కొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత ఆ అధ్యాయం మీద అవగాహనని సమీక్ష చేస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. తరువాతను ఇవాళ మనం చెప్పుకోవలసినటువంటిది అనుభూతి ప్రకాశంలో ద్వితీయోధ్యాయం. ఇది బ్రహ్మవల్లికి సంబంధించినటువంటిది. తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మవల్లికి సంబంధించినటువంటిది. మీరందరూ తైత్తరీయోపనిషత్తు డాక్టర్ శర్మ గారు సవ్యాఖ్యానంగా భాష్యంతో కూడా బోధన చేయగా విన్నటువంటి గ్రంథాన్నే మనం చెప్పుకుంటున్నాం. ఐతరేయం అంటే బహుశా మనం ముందుగా చదువుకున్నటువంటి ఉపనిషత్తు కాబట్టి కొంత అవగాహన మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చును. కానీ తైత్తరీయోపనిషత్తు తైత్తరీయ సౌందర్యము అనేటువంటి పేరుతో చరాక వారు ప్రారంభించి చెప్పడం జరిగింది. అలాగే భాష్యంతో కూడా డాక్టర్ శర్మ గారు మనకి అన్ని విషయాలని బోధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ తైత్తరీయంలో బ్రహ్మవల్లి సారాన్నే ఆయన ఈ 2వ అధ్యాయం కింద మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుందుకు మనం ప్రయత్నం చేయాలి అని నా యొక్క అభిప్రాయం. బ్రహ్మవల్యాం బ్రహ్మ విద్యాం తిత్తిరిప్రాహయామిమాం భక్ష్యే సుఖావబోధాయ క్రీడంత్వత్ర ముముక్షుకాః. ముముక్షవః, ముముక్షులైనటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, సుఖావబోధాయ, సుఖంగా అవబోధనం అంటే తెలుసుకోవటానికి నేను చెప్తున్నాను, వక్ష్యే చెప్తున్నాను. క్రీడంతు అత్ర, ఇక్కడ ముముక్షులైనటువంటి వాళ్ళు ఆడుకోవాలన్నారు. అంటే మనం ఎలా ఉండాలంటేనండి, మనం ఏదో అయినటువంటి విషయాన్ని వింటున్నాము, ఏదో చాలా కష్టతరమైనటువంటి దాంట్లో ఉన్నాము అని అనుకోకూడదు. ఉపనిషత్తులు మన ఇంట్లో మనం క్యారమ్ బోర్డు ఆడుకున్నంత హాయిగా మనం ఎంజాయ్ చేయాలి. అదే బ్రహ్మ విద్య, అదే బ్రహ్మజ్ఞానం. మనం దాంట్లో లీనమైపోగలగడం ఎప్పుడంటే, ఇప్పుడు ఏదైనా ఖాళీ వస్తే ఏం చేస్తారు, ఆడుకుందాంరా అంటారు. అలాగా దేంతో ఆడుకోవాలంటే ఉపనిషత్తులతో ఆడుకోవాలి. బ్రహ్మవల్యాం బ్రహ్మ విద్యాం తిత్తిరిప్రాహయామిమాం. బ్రహ్మవల్లి యందు బ్రహ్మ విద్యని తిత్తిరి అనేటువంటి మహర్షి దేన్నైతే చెప్పాడో దాన్ని వక్ష్యే చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నావయ్యా? సుఖావబోధాయ అంటే మీరు భాష్యం అంతా చదువుకో తెలుసుకున్నటువంటి సారాన్ని నేను సుఖంగా తెలియటానికి చెప్తున్నాను. అత్ర ముముక్షవః క్రీడంతు, ఇక్కడ మోక్షాన్ని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అనుభూతిని పొందుదురుగాక. తైత్తరీయోపనిషత్తు బ్రహ్మవల్లిలో ఏ ఈ బ్రహ్మ విద్యను తిత్తిరిముని చెప్పారో దాన్ని సుఖంగా తెలియటం కొరకు చెప్తున్నాను. ఈ బ్రహ్మ విద్యా సారమునందు ముముక్షువులు క్రీడింతురుగాక అని విద్యారణ్యుల వారు కోరుకున్నారు. మొదటి పాదంలో తిత్తిరిహి ప్రాహయామిమాం అనేటువంటి దానికి బదులుగా యజుశాఖ ప్రవర్తక అనేటువంటిది బొంబాయి నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళ గ్రంథంలో ఉన్నది, పాఠాంతరంగా ఉన్నది. సాధారణంగా పూర్వకాలంలో పాఠాంతరాలు ఉంటాయి. ఎందుకంటే చేతిరాతతో రాసుకునేటువంటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు రాసేవాళ్ళు. ఆ రాయడం వల్ల ఏమిటవుతుందంటే, వాళ్ళు రాస్తూ ఉన్నప్పుడు ఒకటి రాస్తున్నాం అనుకో, అదే అంటే ఛందస్సు సరిపోయినటువంటి మరో పదం అక్కడ పడిపోవచ్చును. అందు గురించి యజుశాఖ ప్రవర్తక తిత్తిరి ప్రాహయామిమాం మండానికి బదులుగా యజుశాఖ ప్రవర్తక అనేటువంటి పదం నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళ పుస్తకంలో ఉన్నది.
యజుశాఖ వాళ్ళనే తైత్తరీయులు అంటారు. తైత్తరీయ ఉపనిషత్తులోని భాగమే బ్రహ్మవల్లి. దీనికి శంకర భాష్యం ఉన్నది. ఆ శంకర భాష్యం ఆధారంగానే విద్యారణ్యుల వారు మనకి సారాన్ని చెప్తున్నారు. దర్శాది పితృమేధాంతై కర్మభి బహుజన్మసు అనుష్ఠితైర్వివిధిషా జాయతే అంతిమ జన్మని. ఏమండి, మేమందరం కూడా ఈ ఉపనిషత్తులు ఎందుకు వింటున్నామండి అంటే, ఎంతో పూర్వజన్మల్లో సుకృతం చెయ్యటం చేతను ఆ సుకృతం యొక్క ఫలితంగా ఈ జన్మలో ఉపనిషత్తుల్ని వినేటువంటి భాగ్యం మనకు కలిగింది. అది మనం గుర్తించాలి. విద్యారణ్యుల వారు చెప్తున్నారు, పూర్వతరాలైనటువంటి జన్మల్లో అమావాస్య మొదలైనటువంటి కాలాల్లో పితృయజ్ఞము మొదలైనటువంటి యజ్ఞాలు చెయ్యటం వలన అనేక జన్మల యొక్క ఫలితం ఇప్పుడు లభించి వివిధిషా జాయతే, బ్రహ్మజ్ఞానిగా పుట్టడం అనేటటువంటిది జరుగుతున్నది. ఏదో మనం యాదృచ్ఛికంగా ఇవి చదువుతున్నాం, వేదాంతాన్ని వింటున్నాం అని మాత్రం అనుకోకండి. ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం యొక్క సారం చేతను ఈ జన్మలో మనం ఉపనిషత్తుల్ని వినేటటువంటి భాగ్యం, బ్రహ్మ విద్యను తెలుసుకునేటువంటి అదృష్టం కలిగింది. విద్యారణ్యుల వారు అంటున్నారు అంతిమ జన్మని అంటున్నారు, మళ్ళీ జన్మ లేదంటున్నారు. అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాన్ని సక్రమంగా మనం వినియోగించుకున్నట్టుగైతే మళ్ళీ పుట్టవలసినటువంటి పని లేదు అని చెప్తున్నారు విద్యారణ్యుల వారు. దర్శనం అంటే అమావాస్య. అమావాస్య పితృతిథి. ఆ రోజుని పితృదేవతలను అర్చిస్తారు. ఆ రోజు పితృమేధం అంటే పితృయజ్ఞం చేస్తారు. ఒక్క అమావాస్య నాడే కాదు, రవి సంక్రమణ తిథుల్లో కూడా చేస్తారు. ప్రత్యేకంగా పితృదేవతలకి ఇష్టమైనటువంటి కాలాల్లో అనేక జన్మలలో కర్మల్ని ఆచరించడం చేతను చిట్ట చివరి జన్మలో బ్రహ్మజ్ఞానమునందు ఇచ్ఛ కలుగుతుంది. వివిధిష అంటే బ్రహ్మజ్ఞానేచ్ఛ. బ్రహ్మజ్ఞానమునందు కోరిక ఎలా కలిగిందండి? ఏదో డాక్టర్ గారు గ్రూప్ లో జాయిన్ చేసుకోవడం వల్ల కలగలేదు. మనకు అక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఎలా వచ్చింది? అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మల యొక్క పుణ్యము చేతను ఈ జన్మలో మనం బ్రహ్మజ్ఞానాన్ని వినేటటువంటి భాగ్యం కలిగింది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకు డాక్టర్ గారు జన్మతః పుట్టిన దగ్గర నుంచి తెలిసిన వ్యక్తి గారు, నేను ఆయనకి తెలిసిన వ్యక్తిని కాను. కానీ నన్ను ఇక్కడికి ఆయన తీసుకొని వచ్చాడు నేను చేసిన పుణ్యం చేతను. అలాగే మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. మనందరము కూడా పూర్వతరమైనటువంటి జన్మల్లో పితృమేధములు, పితృప్రియములైనటువంటి అనేక చేసినటువంటి కారణంగా వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనం ఇవాళ బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి కోరిక మనకి కలిగింది. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అనే కోరిక కలిగింది. కొంతమంది మహాత్ములు పుట్టిన కొద్ది రోజుల్లోనే బ్రహ్మజ్ఞానులుగా ప్రకాశిస్తారు. రమణ మహర్షి కొద్ది రోజుల్లోనే బ్రహ్మజ్ఞానిగా మారిపోయారు. రామకృష్ణ పరమహంస కొద్ది రోజుల్లోనే బ్రహ్మజ్ఞానిగా మారిపోయారు. ఎలా మారిపోయారండి? అలా ప్రకాశించడానికి కారణం వాళ్ళు పూర్వతరమైనటువంటి జన్మల్లో యథావిధిగా పితృప్రియంగా కర్మలు చేయటమే కారణం. వాళ్ళు అంతకు ముందు జన్మల్లో చేసినటువంటి పుణ్యాలు ఒక్కసారి ఫలించి వెంటనే వాళ్ళు బ్రహ్మజ్ఞానులుగా మారిపోయారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులుగా పుట్టడం వలన ఈ జన్మలో మళ్ళీ వాళ్ళు కర్మకాండ అవసరం లేదు. అయితే ఏమండి, వాళ్ళు కర్మలు చేయడం లేదు, కర్మలు చేయమని చెప్పడం లేదు అంటే వాళ్ళకి మరి ఆ అవసరం ఎందుకు లేదండి అని అంటే, వాళ్ళు పూర్వం చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళకి బ్రహ్మజ్ఞానం యందు కోరిక కలిగిపోయింది కాబట్టి, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అయిపోయారు కాబట్టి మరి మళ్ళీ వాళ్ళకి ఆ కర్మకాండతో పని లేదు. అయితే కొంతమంది ఆడంబరం కోసం మాట్లాడుతూ ఉంటారు, అది తప్పు. ఏమండి, వాళ్ళేమో కర్మకాండ చేయడం లేదు కాబట్టి మేము కూడా చేయమండి, అది తప్పు. ఎవరికైతే పూర్వమైనటువంటి జన్మముల యందు చేసినటువంటి పుణ్య ప్రభావము చేతను బ్రహ్మజ్ఞానమునందు ఇచ్చ కలుగుతుందో, బ్రహ్మజ్ఞానమే కావాలి అనుకో రాత్రింపగలు తాపత్రయం పడతారో అలాంటి వాళ్ళు మళ్ళీ కర్మల్ని చెయ్యక్కర్లేదు. అంతకు తప్పించి కర్మకాండ అవసరం లేదని చెప్పలేదు.
కర్మకాండ అయిపోయిన తరువాతను, ఆ కర్మకాండ పనంతా కంప్లీట్ అయిపోయిన తరువాతను, బ్రహ్మజ్ఞానమునందు ఇచ్చ కలిగిన తరువాతను, పూర్తిగా గృహస్థ బంధాల నుంచి వాడు తెంచుకోగలిగిన తరువాతను వాడు బ్రహ్మజ్ఞానిగా మారిపోతాడు. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఫలం అంతిమ జన్మని అన్నారు విద్యారణ్యుల వారు. అది కలగడమే చిట్ట జన్మ అండి. అది కలిగినటువంటి వాడికి మళ్ళీ జన్మ లేదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కావాలనుకున్నారో, ఎవరు బ్రహ్మ విద్యని పట్టుకున్నారో మళ్ళీ వాళ్ళకి జన్మ లేదు, మళ్ళీ వాళ్ళు పుట్టరు, వాళ్ళకి పుట్టవలసినటువంటి పని లేదు. తతో యోగం సమభ్యస్య సంహితోపాసనాదిభిః ఏకాగ్రే సాధితే ధాస్య విద్యాం స్తోత్రయతి శృతి. అయితే ఎలాగండి, మాకు ఎలాగ ఈ బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుందండి? కర్మకాండ ఫలించి జ్ఞానిగా పుట్టినటువంటి తరువాత యోగాన్ని బాగుగా అభ్యసించమన్నారు. యోగాన్ని అభ్యసించడం అంటే ఆత్మజ్ఞానాన్ని అభ్యసించడమే. యోగం అంటే వేరేగా యోగము అని ఒకటి ఏదీ లేదు, అది ఆత్మజ్ఞానమే. చెప్తాను ఆ విషయం. యోగాన్ని బాగుగా అభ్యసించి సంహిత ఉపాసనాదుల చేతను ఏకాగ్రత సాధించినటువంటి తరువాత అతనికి బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి శృతి విద్యని అనుగ్రహిస్తుంది. బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి ఉపనిషత్తుల యొక్క విద్య మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందండి అని అంటే ఏకాగ్రత కలిగిన తరువాత. ఏకాగ్రత దేని వల్ల వస్తుందండి అని అంటే సంహితల్ని అభ్యసించడం చేతనం. ఆ సంహితలు దేనికోసం అభ్యసించాలండి అని అంటే ఆత్మజ్ఞానం కోసం అభ్యసించాలి. ఆత్మజ్ఞానం కోసం సంహితలను అభ్యసించి ఉపాసనలు చేసి ఏకాగ్రతను సాధించి ఆ ఏకాగ్రత ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతని సంపాదించుకుంటే అప్పుడు ఉపనిషత్తులు వాడికి బ్రహ్మ విద్యని గోచరించేటట్టుగా చేస్తాయి. బ్రహ్మ విద్య నేను బోధించేది కాదు, నేను కూడా మీలాంటి వాడిని. నేనేమి ప్రత్యేకించి గురువుని, ఏదో శంకర భగవత్పాదులనో లేకపోతే వ్యాస భగవానున్నో సుఖయోగినో నేను కాను. నేను కూడా సామాన్యుణ్ణి. నేను కూడా మీలాగే ఈ విద్యల్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడిని. ఆ శృతి అంటే ఉపనిషత్తులు మన అనుగ్రహించాలి. అవి మన అనుగ్రహిస్తే మనం మాట్లాడుకోవటానికి వీలవుతుంది. అవి ఎప్పుడు అనుగ్రహిస్తాయండి అంటే మనకి ఏకాగ్రత కావాలి. మనం ఏదో ఒక విషయాన్ని విన్నాలే, ఈ రోజు ఒక గంట గడిచింది అన్నటువంటి వాళ్ళకి బ్రహ్మ విద్య కాదు, లౌకిక విద్యలు అయిపోతాయి. బ్రహ్మ విద్య అంటే ఏకాగ్రంగా ఒంటికి పట్టాలి. అయితే ఇక్కడ క్రమముక్తి విధానాన్ని చెప్పారు. కర్మకాండ ఫలించింది, బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు, వివిదిషగా పుట్టాడు. వివిదిష అంటే బ్రహ్మజ్ఞాని, తెలుసుకోవాలి అని కోరిక కలిగినటువంటి వాడు. తెలుసుకోవాలి అని కోరిక కలిగినటువంటి బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. తరువాత యోగాన్ని అభ్యసించాలి. యోగం అంటే ఏమిటండి? అష్టాంగ యోగమా, హఠయోగమా? కాదండి, ఆత్మజ్ఞాన యోగం. వేదాంతంలో అష్టాంగ యోగానికి ప్లేస్ లేదు అని చెప్పారు. నహి ఆత్మవిజ్ఞానాత్ తత్స్మృతి సంతాన వ్యతిరేకేణ చిత్తవృత్తి నిరోధకస్య. చిత్తవృత్తి నిరోధకమైనటువంటి సాధనం మరొకటి లేదు. ఏమిటి లేదండి? ఆత్మవిజ్ఞానము, దాని యొక్క స్మృతి సంతానమే మన యొక్క చిత్తవృత్తిని నిగ్రహించేటటువంటిది, నిరోధించేటటువంటిది తప్పిస్తే, ఆత్మజ్ఞానం తప్పిస్తే మరేమీ లేదు. దాని యొక్క స్మృతులు, దాని యొక్క గుర్తులే మనకు ఉండాలి. నతు బ్రహ్మ విజ్ఞానం వ్యతిరేకేణ అన్యన్ మోక్ష సాధనం అవగమ్యతే. బ్రహ్మ విజ్ఞానానికి కాకుండా ఇతరమైనటువంటి, దానికి వ్యతిరేకమైనటువంటి మోక్ష సాధనము ఏదీ లేదు అని భగవత్పాదులు వారు చెప్పడం వలన యోగము అంటే ఆత్మ విజ్ఞానము, దాని స్మృతులే చిత్తవృత్తిని నిరోధిస్తాయి, ఏకాగ్రతని కలిగిస్తాయి. ఆత్మజ్ఞానమే యోగము. ఈ తైత్రీయంలో శిక్షావల్లిలో వేదమనూచ్య ఆచార్య అంతే వాసిన మనుషాస్తి అనుచోట వేదాన్ని ఉచ్చరించి గురువు శిష్యుణ్ణి శాసిస్తాడు అని చెప్పారు.
వేద విరుద్ధమైనటువంటి దాన్ని చెయ్యకూడదు అని చెప్పారు. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. అంటే ఏవైతే వేదములకు విరుద్ధములు కావో అవే చెయ్యండి, ఇతరములు చెయ్యకండి అని చెప్పారు. వేదమును అలసత్వంతో విడిచిపెట్టకండి అని చెప్పారు. వేదాన్ని విడిచిపెట్టొద్దని చెప్పారు. కనుక యాన్యస్మాకం సుచరితాని త్వయోపాస్యాని, ఏవైతే వేదంలో చెప్పబడినటువంటి ఉన్నాయో, నువ్వు ఉపాసించినటువంటి ఉన్నాయో, అవన్నీ కూడా నిన్ను ఏకాగ్రత వైపు నడిపిస్తాయి. సంహిత అంటే యజుర్వేద మూలమంత్రాలని సంహిత అనేటువంటి పేరుతో పిలుస్తారు. 42 పన్నాల యజుర్వేదాన్ని సంహిత అని పిలుస్తారు. ఆ సంహితని కూడా మనం ఉపాసించాలి. అయితే యజుర్వేద మూలమంత్రాలను విడిచిపెట్టకుండా అధ్యయనం చేస్తూ అవి చెప్పినటువంటి కర్మల్ని మనం ఆచరిస్తూ ఆచార్యాణం శోభన చరితాని ఆమ్నాయాద్య విరుద్ధాని తాని త్వయా ఉపాస్యాని, గురువులకి శుభాన్ని కలిగించేటటువంటివి, వేదములకు విరుద్ధములు కానిటువంటివి అయినటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. ఆ వేద విద్యను ఉపాసిస్తూ ఉంటే, అలాగే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటే ఏకాగ్రతని సాధించవచ్చు. అలా ఏకాగ్రతని సాధిస్తే బ్రహ్మ విద్య యందు లీనమైపోతాడు. బ్రహ్మ విద్యలో అటువంటి వాడు లీనమైపోతాడు అని శృతి వాక్యం. ఉపనిషత్తులు బ్రహ్మ విద్యా బోధకాలు కాబట్టి కర్మకాండ సంహిత ఉపాసనలు అవసరం లేదు. అవి రెండూ అవసరం లేదు. కర్మకాండ అవసరం లేదు, ఉపాసన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మ విద్యా బోధకమైనటువంటి ఉపనిషత్తులు కాబట్టి అని మనం చెప్తున్నాం. ఆ తైత్రీయ వ్యాఖ్యానంలో భగవత్పాదులు వారు కూడా చెప్పారు. అయితే అందరూ ఉత్తమాధికారులు కారు, అధమాధికారులు ఉంటారు, మధ్యమాధికారులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సంసారాలని విడిచిపెట్టాలంటే, సంసారం అంటే భార్య, పుత్రులు, ధనము, ఇళ్ళు, వాకళ్ళు ఇవన్నీ విడిచిపెట్టాలంటే కష్టం కాబట్టి అటువంటి వాళ్ళ కోసం యాసన వ్యుత్థానాన్ని వాళ్ళు చెయ్యలేరు. కాబట్టి అటువంటి వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం కావాలి, బ్రహ్మ విద్య కావాలి అని అంటే ముందు వాళ్ళు సంహితోపాసన అంటే వేదాన్ని ఉపాసించుకొని ఏకాగ్రతని సాధించుకొని తరువాత బ్రహ్మ విద్యని పొందాలి అని చెప్పారు. ఎవరైతే బ్రహ్మ విద్యని నేరుగా పొందగలరో వాళ్ళకి కర్మకాండ అవసరము అని ఉపనిషత్తులు చెప్పలేదు. నేరుగా బ్రహ్మకాండను పొందగలిగినటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్నే పొందుతారు. లేనటువంటి వాళ్ళు క్రమంగా వస్తారు, చదువుకొని ఉపాసనలు చేసి ఆత్మజ్ఞానాన్ని సాధించుకుంటారు అని చెప్పారు. శ్రోత్రాత్ పూర్వం శాంతి మంత్ర జపాయత్రోపవర్ణిత జపేన విఘ్నాద్వేషాద్యా శామ్యంతి మనసి స్థితా. అయితే ఇది ఏమండి, చదువుతూ ఉన్నప్పుడు ఓ చిన్న విషయం వస్తుంది. శాంతి మంత్రం ఎందుకు చదవటం లేదండి? ఉపనిషత్తులు చదివేటప్పుడు చదువుతారు. తైత్రీయోపనిషత్తు చదివితే తైత్రీయోపనిషత్తుకి సంబంధించినటువంటి చిన్నోమిత్ర శంవరుణ అన్నటువంటి శాంతి మంత్రాన్ని చదువుతారు. అయితే దాని గురించి దాని అర్థాన్ని చెప్తున్నారు విద్యారణ్యుల వారు. స్తోత్రం అంటే ఏదైతే బ్రహ్మవల్లిలో చెప్తూ ఉన్నటువంటి వేద విషయ బ్రహ్మజ్ఞాన విషయం ఉన్నాదో దానికి ముందుగా శాంతి మంత్రం జపం చేసినట్టుగైతే ఆ శాంతి మంత్ర జపాన్ని వర్ణించారు. జపేన విఘ్న ద్వేషాద్యా, జపం చేతను విఘ్నములు, ద్వేషము మొదలైనటువంటివి శామ్యంతి, ఉపశమిస్తాయి. ఏవైతే మనస్సులో ఉంటాయో సాధారణంగా మన మనస్సు ద్వేషంతో కూడుకున్నటువంటిది, మాత్సర్యంతో కూడుకున్నటువంటిది, మాలిన్యాలతో కూడుకున్నటువంటిది. మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా శాంతి మంత్రం కాని చదివినట్టుగైతే ఆ శాంతి మంత్రం చేతను ఈ మనం నేర్చుకునేటువంటి బ్రహ్మ విద్యకు ఉండేటువంటి ఆటంకాలు పోతాయి. అలాగే ఆ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి దోషాలు కూడా పోతాయి అని చెప్పారు. స్తోత్రమున కంటే బ్రహ్మ విద్యారంభానికి ముందు శాంతి మంత్ర జపం చెప్పబడ్డాలి. ఆ శాంతి మంత్రాన్ని జపిస్తే బ్రహ్మ విద్యాభ్యాసంలో కలిగేటువంటి విఘ్నాలు, అంతఃకరణలో ఏర్పడేటువంటి
ద్వేషములు మొదలైనటువంటి అరిషడ్ వర్గాలు నశిస్తాయి. ఓం శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ అని శాంతి మంత్రం ప్రారంభం. శం అంటే సుఖం, మిత్ర అంటే పగటికి అభిమాని దేవత అయినటువంటి సూర్యుడు, మరణము నుండి కాపాడేటటువంటి వాడు, అంటే మరణము లేకుండా చేసేవాడు, అమృతత్వాన్ని కల్పించేవాడు. వరుణ అంటే రాత్రికి అభిమాని దేవత అయినటువంటి సూర్యుడు, అంతరిక్షమును ఆవరించి ఉండేటువంటిది. అంటే మనం ఈ భూలోకం నుండి మధ్యమలోకానికి వెళ్ళి ఆ మీదలోకానికి వెళ్ళడానికి ఆ మొత్తం అంతా కూడా ఆవరించి ఉండేటువంటిది వరుణ దేవతాకమైనటువంటి శక్తి. అర్యమా అంటే సూర్య శత్రువును నిరోధించేటువంటిది. అంటే భూలోకంలో, భువర్లోకంలో, సువర్లోకంలో ఎటువంటి దుఃఖాలు మనకి లేకుండా చేసేటువంటి దాన్ని అర్యమా అంటారు. బృహత పాతావా పాలయితావా బృహస్పతి, గొప్పగా రక్షించేటువంటి వాడు బృహస్పతి. బ్రహ్మ ఇంద్ర ఉద్భిజ్యముల వలె ఇంద్రియములను బద్దలు కొట్టి ప్రకాశింపజేసేటువంటి వాడు ఇంద్రుడు. బృహస్పతి అంటే బ్రహ్మ, బ్రహ్మనే బృహస్పతి అంటారు. బృహత పాతివా పాలయితావా బృహస్పతి అని. ఇంద్రుడు అంటే ఇంద్రియాల్ని బద్దలు కొట్టి ప్రకాశింపజేసేటువంటి వాడు విష్ణురుక్రమ. భూమి యందు అగ్ని రూపంలోని, అంతరిక్షంలో విద్యుత్ రూపంలోని, ద్యులోకంలో సూర్య రూపంలోని ప్రకాశించేటువంటి తత్వము విష్ణువు. విష్ణువు ఉరుక్రముడు అంటే భూమిలో అగ్ని రూపంగా ఉంటాడు, అంతరిక్షంలో విద్యుత్ రూపంగా ఉంటాడు, ద్యులోకంలో సూర్య రూపంగా ప్రకాశిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. అంటే కాలాత్మకము, లోకాత్మకము, తేజస్వరూపము అయినటువంటి పరమాత్మ మనల్ని రక్షించునుగాక. నమో బ్రహ్మణే నమస్తే వాయో అనేటువంటి చోట ప్రాణవై సత్యం అనేటువంటి వాయువు అంటే బ్రహ్మము అంటే సత్యమునకు సత్యమైనటువంటిది, వాయువు అంటే సత్యమైనటువంటిది. అంటే ప్రాణవై సత్యం వాయువు సత్యము, తేషామేవ సత్యస్య సత్యం బ్రహ్మ. ఆ రెండూ చెప్పారు. నీవు అపరోక్ష బ్రహ్మని, అపరోక్ష బ్రహ్మమును, శబ్ద బ్రహ్మమును చెప్తున్నాడు, ఓంకారంగా చెప్తున్నాడు. ఋతం అహరభిమాని యొక్క సంకల్పము, అంటే పగటికి అభిమాని దేవత అయినటువంటి సూర్యుని యొక్క సంకల్పాన్ని ఋతము అంటారు. సత్యము అంటే రాత్రికి అభిమాని దేవత అయినటువంటి వరుణుని యొక్క వాక్కు అంటారు. బ్రహ్మస్వరూపమైనటువంటి నువ్వు నన్ను రక్షిస్తావు, సత్యస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు నన్ను రక్షింతువుగాక, గురువులను రక్షింతువుగాక. అవతు మాం అవతు భక్తారం, నన్ను రక్షించాలి, నా గురువుల్ని రక్షించాలి, నన్ను గురువుల్ని కూడా రక్షించు. ఆది భౌతికమైన, ఆది దైవికమైన, ఆధ్యాత్మికమైనటువంటి శాంతి మాకు కలిగించు. ఓం శాంతి 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 అనేటువంటి మంత్రాన్ని జపించాలి. అది జపిస్తే గురువుల యందు కానీ ఎటువంటి దోషవృత్తి మనకి ఉండకుండా నశిస్తుంది. తనమును గురువును కూడా బ్రహ్మంగానే భావించడం జరుగుతుంది. నేను బ్రహ్మాన్నే, గురువు బ్రహ్మమే. ఈ మంత్రాన్ని గురించి చాలా లోతుగా చదువుకున్నారు. ఇప్పుడు దీని యొక్క సారాన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. బ్రహ్మవిత్ పరమేతీతి స్తోత్రం సర్వార్థ సూచనాత్ జ్ఞేయం జ్ఞానం ఫలం చేతి సర్వేర్థా సూచితాయ. ఈయన విషయంలోకి వస్తున్నారు. బ్రహ్మవిత్ అనేటువంటి మంత్రాన్ని తీసుకున్నారు. బ్రహ్మవిత్ పరం ఏతి, బ్రహ్మవిత్ బ్రహ్మమును తెలిసినటువంటి వాడు, పరం పరమును ఏతి పొందుతున్నాడు. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు పరాన్ని పొందుతున్నాడు. ఇది సూత్రం. సర్వార్థ సూచనాత్, ఇది అన్ని రకాలైనటువంటి అర్థాల్ని సూచిస్తుంది. జ్ఞేయం జ్ఞానం ఫలంచ, జ్ఞేయము ఏది తెలియదగినటువంటిదో, జ్ఞానము ఏది తెలిసేటటువంటిదో, ఫలము ఏది ఫలితమో, ఆ మూడు కూడా సర్వే అర్థా సూచిత ఇహ, అన్ని అర్థాల్ని కూడా ఈ ఒక్క మంత్రంలోనే సూచించారు అని విద్యారణ్యుల వారు చెప్తున్నారు.
బ్రహ్మమును తెలిసినటువంటి వాడు పరాన్ని పొందుతాడు అనేది సూత్రం. ఆ సూత్రంలో అన్ని అర్థాలు సూచించబడ్డాయి. తెలియదగినది, తెలియటము, ఫలము అనేటువంటి 3 అర్థాలు కూడా దాంట్లో సూచించబడ్డాయి. ఉపనిషత్తులో బ్రహ్మవిదాప్నోతి పరం అనేది మూలమంత్రం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అన్నటువంటిది. బ్రహ్మనామ వృద్ధతమత్వాత్ బ్రహ్మ తద్వేతి బ్రహ్మవితో బృహి వృద్ధౌ అనేటువంటి ధాతువు నుండి చెప్పారు. అంటే బ్రహ్మ అంటే చాలా పెద్దది. ఆ పెద్దదైనటువంటి బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు దాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని తెలిసిన వాడు బ్రహ్మాన్ని పొందుతాడు. బ్రహ్మ ఏవ పరం, బ్రహ్మమే పరమైనటువంటిది. నాణ్యత్ మరొకటి ఏదీ లేదు. బ్రహ్మము అంటే పెద్దది, అది తెలిసిన వాడు బ్రహ్మవేత్త, అదే పరము, అంతకన్నా మరొకటి ఏదీ లేదు. బ్రహ్మమును పొందుట పొందకుండుట అనేటువంటి ద్వైతం లేదు. ఏమంటే బ్రహ్మాన్ని పొందడం అని ఒకటి, బ్రహ్మాన్ని పొందకపోవటం అని ఒకటి, 2 లేవు. కానీ ఈ జీవుడు సూక్ష్మమైనటువంటి పంచభూతాల చేత నిర్మితమైనటువంటి అనాత్మ అయినటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి అన్నమయ కోశాదులను ఆత్మగా భావించడం చేతను తనను తాను తెలియడు. ఏమిటి ప్రాబ్లం అండి? ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు పరమాత్మే. కానీ సూక్ష్మమైనటువంటి పంచభూతాల చేత నిర్మించబడినటువంటి ఆత్మ కానటువంటి పరిచ్ఛిన్నం వేరువేరుగా కనిపించేటువంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, వీటినే ఆత్మ అనుకుంటున్నాడు. కాబట్టి నేనే ఆత్మ అని వాడికి తెలియడం లేదు, వాడిని గుర్తించుకోవటం లేదు. అలాంటి స్థితిలో ఉంటే శృతి ఉపదేశించడం చేత తానే బ్రహ్మము అని తెలుస్తున్నాడు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, నేనే బ్రహ్మను అనేటువంటిది ఉపనిషత్తు ఉపదేశించడం వల్ల తెలుసుకుంటున్నాడు. దాన్నే విద్య అంటారు. ఆ విధంగానే బ్రహ్మమును పొందుటలో దోషము లేదు. ఇది సూత్రభూతమైనటువంటి మంత్రం. ఈ వల్లి అంతటా కూడా బ్రహ్మ విదాప్నోతి పరం అనేటువంటిది ఆధికారిక మంత్రము అంటారు. అంటే సాధారణంగా ఏ శాస్త్రంలోనైనా ఒక మంత్రాన్ని కానీ ఒక సూత్రాన్ని కానీ చెప్పేటప్పుడు ఆధికారిక సూత్రములు, ఆధికారిక మంత్రములు అంటారు. అందుకే ఇక్కడ సూత్రం అన్నారు విద్యారణ్యుల వారు. సూత్రం అంటే ఏమిటంటే, ఇప్పుడు తాడు మనం పువ్వులు గుచ్చుతున్నాం అనుకోండి, ఆ పువ్వులన్నీ పూర్తయ్యే వరకు ఆ తాడు కంటిన్యూ అవుతుంది. ఆ తాడిని ముక్కలు చేసి ఒక పువ్వు అయిన తర్వాత మరో ముక్కకి మళ్ళీ కట్టి మరో ముక్క కట్టడం ఇలా ఉండదు. ఒకే తాడుకి మొత్తం పువ్వులన్నీ గుచ్చినట్టుగా ఈ బ్రహ్మవిదాప్నోతి పరం అనేటువంటి మంత్రానికే మొత్తం వల్లిలో ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ కూడా గుచ్చారు. కాబట్టి దీన్ని సూత్రము అంటారు. ఇది సూత్రభూతమైనటువంటి మంత్రం. ఈ వల్లి అంతటా పనిచేస్తుంది. ఇక్కడ ఒక రుక్కు చెప్తున్నారు, ఒక రుంగ్మంత్రాన్ని చెప్తున్నారు. ఏమిటండి అది? బ్రహ్మస్వరూపము చెప్పుట, ఆ బ్రహ్మమును విషయమును వేరు చేయుట. బ్రహ్మస్వరూపాన్ని చెప్పి అబ్రహ్మమైనటువంటి విషయాల నుండి బ్రహ్మము వేరు చేయడం, అనాత్మ విషయాల నుండి ఆత్మని వేరు చేయడం అనేటువంటిది ఒకటి. చెప్పబడినటువంటి బ్రహ్మము ఆంతరతమ ఆత్మగా తెలియటం. ఏదైతే మనం చెప్తున్నామో ఆ బ్రహ్మమే మన లోపల ఉన్నటువంటి ఆంతరతమైనటువంటి ఆత్మ అని తెలియటం. 3, బ్రహ్మవేత్త పొందే పరము సర్వాత్మ దర్శనమే. బ్రహ్మవేత్త పరాన్ని పొందడం అంటే ఏమిటి? సర్వాత్మ దర్శనం, అన్నింటి యందు ఆత్మస్వరూపాన్ని చూడటమే అని నిరూపించడానికి ఒక రుక్కు మంత్రాన్ని చెప్తున్నారు. జ్ఞేయం బ్రహ్మ తదీయాధీర్జ్ఞానం స్యాత్ బ్రహ్మతా ఫలం సూత్ర వ్యాఖ్యాన రూపాయాం రుచ్యేద్ తద్విశదీకృతం. తెలియదగినటువంటిది జ్ఞేయము, అది బ్రహ్మ. ఏది తెలియాలండి అంటే అది బ్రహ్మ. ఆ బ్రహ్మ విషయకమైనటువంటి బుద్ధి జ్ఞానము, బ్రహ్మత్వమును పొందుట ఫలము. ఈ జ్ఞాన జ్ఞేయ ఫలములు రుక్కులో బాగా వ్యాఖ్యానం చేశారు. ఆ రుక్కులో, ఆ మంత్రంలో బాగా వ్యాఖ్యానం చేశారు. ఏమిటండి అది?
తదశ అభ్యుక్త ఆ విషయము నందు బ్రాహ్మణ వాక్యము ఉక్తార్థమునందు చెప్పబడుతున్నది. ఏషా ఈ రుక్కు అభ్యుక్త ఆమ్నాత పఠించబడినది. చెప్తున్నామంటే ఏమిటవుతుంది? మనం చెప్పడం అవుతుంది. మనం చెప్తున్నాము అని అంటే వాటికి ప్రామాణికత్వం ఉండదు. అందుకోసం వేదములలో పఠించబడ్డాయి అనాలి, కానీ వేదములలో చెప్పబడ్డాయి అనకూడదు. వేదంలో పఠించబడ్డాది. ఏమిటి? ఆమ్నాత అభ్యుక్త రుక్కు. ఆమ్నాత పఠించబడినది. ఏమిటా రుక్కు అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ. ఈ రుక్కు యొక్క వివరణ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తారు మనకి. అది ఏమిటంటే జ్ఞాతవ్యం బ్రహ్మ యత్తత్కిమితి చేత్ తస్య లక్షణం సత్యం జ్ఞానమనంతం యత్తద్ బ్రహ్మేత్యవగమ్యతాం. ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి దాన్ని వివరణ ముందు ఇస్తున్నారు ఒక్కొక్క శ్లోకంలోని. జ్ఞాతవ్యం బ్రహ్మ యత్తత్కిమితి చేత్ తస్య లక్షణం సత్యం జ్ఞానమనంతం యత్తద్ బ్రహ్మేత్యవగమ్యతాం. తెలియవలసిన బ్రహ్మము ఏది, దాని లక్షణము ఏమిటి అంటే సత్యమో జ్ఞానమో అనంతమో ఏదో అదే బ్రహ్మ. సత్యమైనటువంటిదే బ్రహ్మ, జ్ఞానమైనటువంటిదే బ్రహ్మ, అనంతమైనటువంటిదే బ్రహ్మ అని తెలియాలి. తెలియదగినటువంటి బ్రహ్మములో 3 లక్షణాలు ఉన్నాయి. సత్యము అనే లక్షణము, జ్ఞానము అనే లక్షణము, అనంతము అనే లక్షణము 3 లక్షణాలు ఉన్నాయి. ఆకాశాది జగత్ సర్వం అనృతం ఆయతత్వతః నానృతం బ్రహ్మతేనైతత్ సత్యమిత్యభిధీయతే. ఏమండి, సత్యం అంటున్నారు కదండి. సత్యం అంటే ఏమిటి? బ్రహ్మము ఎలా సత్యమైంది అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తాం. దానికి సమాధానంగా చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ఆకాశాది జగత్ సర్వం, ఆకాశము మొదలుకో జగత్తు అంతా కూడా అనృతమే. అనృతం మాయికత్వతః. ఎందువల్లంటే ఇదంతా మాయ నుండి పుట్టింది కాబట్టి. మాయ నుండి పుట్టింది కాబట్టి ఆకాశము నుండి జగత్తు వరకు ఉన్నదంతా కూడా అనృతమే. అయితే బ్రహ్మము మాయ నుండి పుట్టినటువంటిది కాదు. బ్రహ్మము మాయలోంచి పుట్టలేదు కాబట్టి బ్రహ్మ అనృతము కాదు. అందువల్ల బ్రహ్మాన్ని సత్యము అంటారు. నానృతం బ్రహ్మ తేనైతత్ సత్యమిత్యభిధీయతే. దాన్ని సత్యము అంటారు. అయితే ఇక్కడ సత్యమైన బ్రహ్మ అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే అసత్యమైనటువంటి బ్రహ్మ మరొకటి ఉండదు కదండి అని పూర్వపక్షం వాళ్ళు అన్నారు. సత్యమైన బ్రహ్మ అసత్యమైన బ్రహ్మ అని 2 ఉండవు కదా. అదే ఒక్క బ్రహ్మ. ఆ బ్రహ్మ సత్యమే కదండి. మళ్ళీ ఎందుకు అలా చెప్పారు? సత్య బ్రహ్మము, సత్యమైన బ్రహ్మము అని ఎందుకు చెప్పారు అంటే అలా కాదయ్యా. ఇక్కడ విశేషణము లక్షణము బ్రహ్మమును సూచనగా చెప్తున్నాం. విశేషణములో లక్షణం ప్రధానం, విశేషణం ప్రధానం కాదు. ఇక్కడ విశేషణంలో లక్షణం ప్రధానం తప్పిస్తే విశేషణం ప్రధానం కాదు. విశేషణం అంటే సజాతీయాల నుండి వేరు చేసేటటువంటి దాన్ని విశేషణము అంటారు. నల్ల కలువ, తెల్ల కలువ, ఎర్ర కలువ అన్నా అనుకోండి. కలువ అనేటువంటి పుష్పము యొక్క జాతి నుండి ఆ పువ్వుని వేరు చేస్తున్నారు కాబట్టి దాన్ని విశేషణము అన్నాం. కలువ నల్ల కలువ, కలువ తెల్ల కలువ, కలువ ఎర్ర కలువ అంటే కలువ అనేటువంటి జాతి నుండి మనం వాటిని విడదీస్తున్నాం కాబట్టి. లక్షణం అంటే సజాతీయ విజాతీయాల అన్నింటి నుండి వేరు చేసి చూపెడుతుంది. అంటే కలవ పువ్వులోంచే ఎర్ర కలువను వేరు చేశారు, కలవ పువ్వులోంచే తెల్ల కలువను వేరు చేశారు. కానీ ఇక్కడ అలా కాదు. సజాతీయములు విజాతీయములు అయినటువంటి అన్నింటి నుంచి కూడా వేరు చేసి చూపించేదాన్ని లక్షణం అంటారు, విశేషణము అనరు. అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశము. ఎంతమంది వచ్చినా చోటు ఉంటుంది. ఇంకోళ్ళు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా అంటే ఎప్పుడూ దాంట్లో చోటు ఉంటుంది కాబట్టి దాన్ని ఆకాశము అంటారు, దాన్ని లక్షణము అంటారు. ఆకాశాన్ని అన్నింటి నుండి వేరు చేసి చూపిస్తున్నది కాబట్టి ఆకాశము అనేటువంటిది
లక్షణము అవకాశము అనేది లక్షణము అని చెప్పాం. అలాగే సత్యం అంటే యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం నవ్యభిచరతి తత్సత్యం. ఏది ఏ రూపంతో నిశ్చయంగా చెప్పబడ్డాదో అది ఆ రూపాన్ని విడిచిపెట్టకపోవటాన్ని సత్యము అంటారు. సత్యము అంటే దేన్ని ఏ రూపంతో చెప్పామో అది ఆ రూపంలోనే ఉండడం, ఆ రూపం మారకుండా ఉండడాన్ని సత్యము అంటారని భగవత్పాదులు వారు చెప్పారు. సత్యం అంటే యద్రూపేణ యన్నిశ్చితం, ఏది ఏ రూపముతో నిశ్చయించబడ్డాదో తద్రూపం తస్య, దానికి ఆ రూపం ఉండటం అన్నటువంటిది. నవ్యభిచరంతి అంటే దాన్ని దాటకుండా ఉండడం అనేటువంటి దాన్ని సత్యము అంటారు. యద్రూపేణ యన్నిశ్చితం యత్తద్రూపం వ్యభిచరతు అనృత. ఏ రూపాన్ని దేనికి నిశ్చయం చేశామో ఆ రూపాన్ని అది దాటిపోవడాన్ని, ఆ రూపం కాకుండా ఇతరమైన రూపాల్లో ఉండడాన్ని అనృతము అంటారు. సత్యము అంటే ఒకే రూపంలో ఉండడం, అసత్యము అంటే అనేక రూపాల్లో ఉండడము. ఏ రూపాన్ని దేనికి చెప్పామో అది దాన్ని విడిచిపెడితే అనృతము అంటారు. కుండ అనృతం, మట్టి సత్యము. అందువల్ల బ్రహ్మము ఉన్నది సత్యము. అత సత్యం బ్రహ్మ ఇది బ్రహ్మ వికారాత్ నివర్తయతి. అందువల్ల బ్రహ్మ వికార వస్తువు కాదు, బ్రహ్మ సత్యము, బ్రహ్మమే సత్యము అని మనకి చెప్పారు. 9వ శ్లోకంలోకి వచ్చారు. జగజ్జడం స్వతస్ఫూర్తిరాహిత్యాత్ బ్రహ్మతు స్వయం స్ఫురతీత్యజడం తేన జ్ఞానమిత్యభిధీయతే. తనంతట తాను ప్రకాశించదు కాబట్టి జగత్తు జడము, బ్రహ్మము తనంతట తాను ప్రకాశిస్తుంది కాబట్టి అజడము. జడము అంటే ప్రకాశించనటువంటిది, అంటే స్వయంగా ప్రకాశించదు. స్వయంగా ప్రకాశించినటువంటి దాన్ని జడము అంటారు. స్వయంగా ప్రకాశించేటువంటి దాన్ని అజడము అంటారు. బ్రహ్మము తనంతట తాను ప్రకాశిస్తుంది కాబట్టి అది అజడమైనటువంటిది. బ్రహ్మతు స్వయం స్ఫురతీతి అజడం తేన జ్ఞానమిత్యభిధీయతే. అందువల్ల బ్రహ్మాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం దానంతట అది ప్రకాశిస్తుందండి. జ్ఞానాన్ని ఎవరూ ప్రకాశింపచేయక్కర్లేదు. ఎప్పుడైతే మీరు బ్రహ్మమును ఉపాసిస్తున్నారో మీలో జ్ఞానం ఆటోమేటిక్ గా ప్రకాశిస్తుంది. దానికి ఏదో గురువు గారు పాఠం చెప్పడం వల్ల నాకు జ్ఞానం కలిగింది, గురువు గారి వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది అని ఎందుకు అనుకుంటామంటే వినయం కోసం అనుకుంటాం. గురువుని ఎందుకు మనం ఆశ్రయిస్తున్నామని ప్రతిసారి గురుస్మరణ ఎందుకు చేస్తామంటే మనలో వినయాన్ని మనం నిలబెట్టుకుందికి తప్పిస్తే గురువు గారి వల్ల జ్ఞానం ప్రకాశించదు. ఎవరు బ్రహ్మాన్ని కావాలనుకుంటారో వాళ్ళ యందు బ్రహ్మము ప్రకాశిస్తుంది. ఈ విషయాన్ని మీరు ఇతర ఉపనిషత్తుల ముండకమునందు కఠమునందు వినే ఉంటారు. ఎవరైతే బ్రహ్మాన్ని కావాలి అనుకుంటారో వాళ్ళ యందు బ్రహ్మం ప్రకాశిస్తుంది. బ్రహ్మాన్ని చదువుకుంటే రాదు, బ్రహ్మం వింటే రాదు. బ్రహ్మం వినడం వల్ల కానీ బ్రహ్మము చదవటం వల్ల కానీ బ్రహ్మము వచ్చేటువంటిది కాదు. ఎవరు నాకు కావాలి అనుకుంటారో వాళ్ళకే బ్రహ్మము ప్రకాశిస్తుంది. అయితే సత్యం బ్రహ్మ అని చెప్పినటువంటి చోట బ్రహ్మ వికారము కాదు కనుక మట్టి వలె కారణము అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఇందాకలా మనం అనుకున్నప్పుడు ఏమిటన్నామండి, బ్రహ్మము వికారము కాదు అన్నప్పుడు ఏమిటన్నా, వాచారంభణం వికారో నామధేయం మృత్తిగేత్యేవ సత్యం అని ఛాందోగ్యంలో మంత్రం ఉన్నది. దాన్ని పట్టుకొని మనం ఏమండి బ్రహ్మము వికారము కాదు మట్టి వలే సత్యము అన్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది వచ్చింది. మట్టి కుండ మొదలైనటువంటి వాటికి కారణం. అలాగే బ్రహ్మ కూడా దేనికైనా కారణం అవుతుందా? ఎప్పుడు కారణమైందో కారణాలు నశించిపోతాయి, కార్యాలు నశించిపోతాయి. కాబట్టి బ్రహ్మము కూడా నశించిపోతుందా? ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బ్రహ్మని మనం కారణము అన్నామంటే కొంప అంటుకుంటుంది. కారణ బ్రహ్మ కర్త మొదలైనటువంటి కారకం అవుతుంది. అలా అయితే చైతన్యరహితమైనటువంటి జడం అయిపోతుంది, నశించేటువంటిది అయిపోతుంది. అలా బ్రహ్మం జడం అని చెప్పకూడదు కాబట్టి జ్ఞానం అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్తున్నారు.
సత్యము అనేటువంటిది ఇంతకు ముందు చెప్పి, సత్యము అనేటువంటిది ఎందువల్ల అంటే దాంట్లో మార్పు ఉండదు కాబట్టి అని చెప్పారు. ఇప్పుడు రెండోది ఏమిటని చెప్తున్నారు? జ్ఞానము అని చెప్తున్నారు. జ్ఞానం జ్ఞప్తి అవబోధ. జ్ఞానం అంటే జ్ఞప్తి, తెలియటాన్ని జ్ఞానము అంటారు. అయితే జ్ఞాన శబ్ద విశేషం చేత బ్రహ్మ తెలియనది అంటే కర్త కాదు. జ్ఞాన శబ్ద విశేషం చేతను బ్రహ్మ తెలుస్తున్నది కాబట్టి అది కర్త కాదు. అలా కర్త అని చెప్తే వికారం ప్రాప్తమై సత్యము అనంతము అనేటువంటి లక్షణాలు కుదరవు. జ్ఞానం ఎప్పుడూ కూడా కర్త కాదు. ఎందుకంటే ఒకవేళ కర్త అన్నాం అనుకోండి, సత్యము అనంతము అనేటువంటివి దానికి లక్షణాలుగా చెప్పడానికి కుదరవు. కాబట్టి అతః ఏవ జ్ఞానకర్తృ అని బ్రహ్మజ్ఞాన క్రియకు కర్త కాదు. జ్ఞానము అనేటువంటిది అతః ఏవచ న జ్ఞానకర్తృ. జ్ఞానము అనేటువంటిది కర్త కాదు. జ్ఞానము నిత్యము, బ్రహ్మజ్ఞాన శబ్దము చేత నిర్వచించబడేటటువంటిది కాదు. జ్ఞానము అంటే అదేదో ఒక శబ్దం చేత చెప్పబడేటువంటిది కాదు. అయితే జ్ఞాన శబ్దము బుద్ధి యందు ప్రతిఫలాన్ని బోధిస్తున్నది. మరి జ్ఞానం 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 అంటున్నారు ఏమిటండి అంటే, మీరు ప్రతిబింబాన్ని చూస్తున్నారు కానీ బింబాన్ని చూడడం లేదు. యథార్థంగా జ్ఞానము అంటే బ్రహ్మమే. ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబం ఏదైతే బుద్ధిలో ఉన్నాదో దాన్ని మీరు జ్ఞానము అనుకుంటున్నారు. ప్రతిబింబమే, ఆ ప్రతిబింబం బుద్ధిలో ప్రతిబింబిస్తున్నది. బుద్ధిలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి దాన్నే మనం ఏమిటనుకుంటున్నామంటే జ్ఞానము అనుకుంటున్నాము. యథార్థంగా జ్ఞానము అంటే బ్రహ్మము మాత్రమే. బుద్ధి యందలి ధర్మాలు దానికి విషయాలు అవుతాయి. అటువంటి అజ్ఞాన శబ్దం బ్రహ్మాన్ని లక్షిస్తుంది. జ్ఞాన శబ్దం ఎప్పుడూ కూడా బ్రహ్మాన్నే చెప్తుంది కానీ అజ్ఞానాన్ని చెప్పదు. జ్ఞాన శబ్దేన లక్ష్యతే న ఉచ్యతే. బ్రహ్మము లక్షించబడుతుంది కానీ చెప్పబడదు అన్నాడు. చెప్పడం అనేటువంటిది వాచ్యార్థం, లక్ష్యము అనేటటువంటిది లక్షణార్థం. లక్షణార్థములు ఎప్పుడూ కూడా వాచ్యార్థానికి బాధ కలిగినప్పుడు కానీ మరొక విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు కానీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం తత్వమసి అనే చోట కూడా లక్ష్యార్థాన్నే చెప్తాం. లక్ష్యార్థము అనేటువంటిది ఏమిటంటే వాచ్యార్థాన్ని దాటవేసినప్పుడు చెప్తాం. ఇక్కడ ఏమిటంటున్నాడు? జ్ఞానశబ్దేన జ్ఞానము చేతను బ్రహ్మము లక్షింపబడుతున్నది, చెప్పబడ్డం లేదు. జ్ఞాన శబ్దము చేత బ్రహ్మము చెప్పబడుతున్నది అని అంటే జ్ఞానం అనిత్యం అయితే బ్రహ్మం కూడా అనిత్యం అయిపోతుంది. కాబట్టి చెప్పబడటం లేదు, లక్షించబడుతున్నది. నువ్వు బుద్ధిలో ఏ ప్రతిఫలమైనటువంటి జ్ఞానాన్ని చూసావో ఆ ప్రతిబింబం అనేటువంటి నశించిన తరువాతను యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని నువ్వు చూస్తావు. యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని నువ్వు చూస్తావు. యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపం ఎప్పుడు నీకు కనిపిస్తుంది? ప్రతిబింబ రూపమైనటువంటి బుద్ధిలో కనిపించినటువంటి జ్ఞానం నశించిపోయిన తరువాత. ప్రతిబింబం ఎప్పుడూ ఉండదు, ప్రతిబింబం నశించిపోతుంది. కానీ ప్రతిబింబానికి కారణమైనటువంటి బింబం మాత్రం ఎప్పుడూ ఉంటుంది, బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మము అనేటువంటి దాన్ని జ్ఞానము లక్షిస్తుంది, లక్షణార్థం ద్వారా తెలియచేస్తుంది కానీ వాచ్యార్థము ద్వారా తెలియచేయదు. బ్రహ్మాన్ని గూర్చి నిర్వచనం చెప్పదు. సత్యశబ్దం కూడా బ్రహ్మాన్ని లక్షిస్తుంది కానీ నిర్వచించదు. ఇవన్నీ లక్షణార్థంలోనే చెప్పాలి తప్పిస్తే వీటిని కూడా వాచ్యార్థంలో చెప్పకూడదు. జడంఘటాద్యంత వత్స్యాత్ దేశకాలాది వస్తుభిః న దేశాధికృతోంతస్య బ్రహ్మానంత స్మృత. ఏమండి, ఘటాదులు జడం ఘటాది అంతవత్స్యాత్. జడమైనటువంటి ఘటము అంతవత్తు అంటే నాశనము కలిగినటువంటిది. ఘటాదులు కుండ మొదలైనటువంటి జడాలకి నాశనం ఉన్నది, అవి నశించిపోతాయి. కుండ కొన్నాళ్ళు ఉంటుంది, ముక్కలైపోతుంది, వాటికి అంతం ఉన్నది. జడం ఘటాది అంతవత్స్యాత్.
ఘటాదులైనటువంటి జడములు అంతము కలిగినటువంటివి, నాశనము కలిగినటువంటివి. దేశకాలాది వస్తుభి ఎలా నశిస్తాయండి? దేశం వల్ల నశించవచ్చు, కాలం వల్ల నశించవచ్చు, మరొక వస్తువుతో కలియటం వల్ల నశించవచ్చు. ఎలాగైనా నశించిపోవచ్చును. అవి నశించిపోవడం అనేది జరుగుతుంది. నా దేశాదికృతోంతస్య, దేశము చేత కాని కాలము చేతన కాని ఇతర వస్తువుల యొక్క సంపర్కము చేతన కాని బ్రహ్మమునకు అంతము లేదు. బ్రహ్మ అనంతం తతస్మృతం. బ్రహ్మ అనంతము అని ఎందుకన్నామంటే దేశము చేత కాని కాలము చేతన కాని ఇతర వస్తువుల సంపర్కము చేతన కాని బ్రహ్మము నాశనము కాదు. బ్రహ్మము నాశనము కాదు. వాటికి నాశనం ఉంది, కొండా మొదలైనటువంటి వాటికి. బ్రహ్మానికి దేశకాలాదుల చేత నాశనం లేదు. అందువల్ల బ్రహ్మ అనంతము అని గుర్తించబడుతున్నాడు. కర్తృత్వం లేనటువంటిది కాబట్టి అంతం లేనటువంటి. ఎవరికైనా నేను చేస్తున్నాను అన్నటువంటి వాడు చేయడం ఎంతటితో పూర్తి అయిపోతుందంటే ఒక పనో 2 పనులు 3 పనులు చేయడంతో పూర్తి అయిపోతుంది. జరుగుతున్నది అనుకున్నటువంటి వాడు ఎంతకాలమైనా పనిచేస్తాడు. ఎందుకంటే వాడికి అక్కడేం కర్తృత్వం లేదు, అలా జరుగుతూనే ఉంటుంది. అంటే నిత్యంగా ఆ కర్మ జరుగుతూనే ఉంటుంది, దాంట్లో వాడి కర్తృత్వం లేదు. కాబట్టి అది బ్రహ్మము. కర్తృత్వం లేనటువంటిది అనంతము. యద్హి న కుతః కుతశ్చిత్ ప్రవిభజ్యతే తదనంతం. ఏది దేని వలన విడగొట్టబడదో అది అనంతము. ఏది దేని వలన కూడా విడగొట్టబడదో అది అనంతము. ఇప్పుడు కొండ ఉన్నదంటే దాన్ని మరో వస్తువుతో ముక్కలు చేయొచ్చును. కొండ ఉన్నదంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ముక్కలు అయిపోవచ్చును. కొండ ఈ దేశంలో వాడబడవచ్చును, మరో దేశంలో కొండ వాడబడకపోవచ్చును. కాబట్టి కొండ అనేటువంటిది దేశకాల వస్తువుల చేత అంతము కలిగినటువంటిది. అదే బ్రహ్మము అయితే ఏ దేశంలోనైనా బ్రహ్మము బ్రహ్మమే, ఏ కాలంలోనైనా బ్రహ్మము బ్రహ్మమే. ఏ వస్తువులు దాంతో కలిసి ఉండవు కాబట్టి, నసజ్జతే, దాంతో ఏ వస్తువులు కలియవు కాబట్టి అది ఏ వస్తువుల వల్ల ముక్కలు కాదు. కాబట్టి బ్రహ్మము అంతము లేనటువంటిది. యద్హీన కుతశ్చిత్ ప్రవిభజ్యతే తదనంతం. ఏది దేని వలన కూడా విడగొట్టబడదో అది అనంతము. జ్ఞానకర్తృత్వే చ జ్ఞానాభ్యాం ప్రవిభక్తం ఇది అనంతతాన స్యాత్. బ్రహ్మజ్ఞానం కర్త అంటే తెలియబడేది, తెలియుట అనేటువంటి వాటి చేత విడగొట్టబడుతుంది. కాబట్టి అనంతము కాదు. అందువలన బ్రహ్మము కర్త కాదు, జ్ఞానజ్ఞేయ విభాగము లేదు. జ్ఞానము అంటే తెలియుట, జ్ఞేయము అంటే తెలియబడుట అనేటువంటి విభాగము లేదు. అందువలన అనంతము. ఈ మూడు కూడా అంటే సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి మూడు కూడా ఏకైకో విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష బ్రహ్మసిద్ధేన సంబధ్యతే. సత్యం బ్రహ్మ, జ్ఞాన బ్రహ్మ, అనంతం బ్రహ్మ అని వ్యాఖ్యానంలో భగవత్పాదులు వారు చెప్పారు. ఈ మూడు శబ్దాలు కూడా ఒక శబ్దంతో శబ్దానికి సంబంధం ఏమీ లేదు. ఏకైక విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష, ఒకదాంతో ఒకదానికి సంబంధం లేకుండా సత్యం బ్రహ్మ, సత్యమే బ్రహ్మము, జ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము, అనంతం బ్రహ్మ, అనంతమే బ్రహ్మము అని చెప్పబడ్డాయి. అయితే ఈ మూడు శబ్దాలు ఒకటి ఉన్న చోట మరొకటి నియంత్రణ కలిగి వాచ్యార్థం నుండి బ్రహ్మను వేరు చేస్తూ లక్ష్యార్థాన్ని కలిగిస్తున్నాయి. వాచ్యార్థం వచ్చేయకుండా అడ్డుకుంటున్నాయి ఈ మూడు శబ్దాలు. ఈ మూడు శబ్దాలు కూడా వాచ్యార్థం చెప్పడానికి వీలు కాకుండా అడ్డుకుంటున్నాయి, లక్ష్యార్థాన్ని చెప్తున్నాయి. ఏవం సత్యాది శబ్దా ఇతరేతర సన్నిధో అన్యోన్య నియమ్య నియామకా సంతః సత్యాది శబ్దవాచ్యాత్ నివర్తకా బ్రహ్మణో లక్షణార్థాశ్చ భవంతి. ఈ మూడు కూడా, ఈ సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి మూడు శబ్దాలు కూడా ఒకదాని దగ్గర ఒకటి ఉండి ఒకదాన్ని మరొకటి నియమిస్తూ ఒకదాన్ని మరొకటి కంట్రోల్ చేస్తూ సత్యాది శబ్దములకు వాచ్యార్థాన్ని చెప్పనివ్వకుండా
బ్రహ్మాన్ని లక్షణార్థకంగా లక్ష్యార్థకంగా నడిపిస్తున్నాయి, లక్షణావృత్తి వైపు నడిపిస్తున్నాయి అని చెప్పారు. దేశకాలాద్యన్య వస్తుత్రయం మాయా విజృంభితం బ్రహ్మ సత్యం మాయికైస్తై పరిచ్ఛిన్నం కథం భవేత్. దేశము కాలము అన్య వస్తువు అనేటువంటి మూడు కూడా మాయ చేత విస్తరించబడుతూ ఉన్నటువంటివే. దేశము కాలము అన్య వస్తువు వాటి చేతనే కదండి ముక్కలవడం అనేటువంటి జరుగుతున్నది. ఆ మూడు కూడా మాయ చేతనే ప్రవర్తిస్తూ ఉన్నటువంటివి. బ్రహ్మ సత్యమైనటువంటిది కాబట్టి మాయికైస్తై పరిచ్ఛిన్నం కథం భవేత్. మాయ నుండి పుట్టేటువంటి దేశ కాల అన్య వస్తువుల చేతను బ్రహ్మము ఏ విధంగా ముక్కలవుతుంది కాదు, వేరవుతుంది కాదు. దేశము కాలము అన్య వస్తువులు అనేటువంటి మూడు కూడా మాయ చేత విస్తరించబడుతూ ఉన్నటువంటివే. బ్రహ్మము సత్యమైనటువంటిది. మాయ చేత విస్తరించినటువంటి దేశకాలముల చేత కానీ ఇతర వస్తువుల చేత కానీ బ్రహ్మము ఏ విధంగానూ కూడా పరిచ్ఛేదమును పొందదు. పప్పు ధాన్యాలను వేరు చేసేటప్పుడు ఇవి మినువులు, ఇవి పెసలు, ఇవి నువ్వులు, ఇవి కందులు అన్నాం, పరిచ్ఛిన్నం చేయొచ్చు. పప్పు ధాన్యాల కన్నా భిన్నమైనటువంటి వస్తువుల్ని పప్పులతో మనం పరిచ్ఛిన్నం చేయలేం. ఇవి మినువులు, ఇవి పెసలు, ఇవి అంటాం. బియ్యం దగ్గరికి వచ్చేసరికల్లా ఇవి సోనా మసూరి అండి, ఇవి స్వర్ణ అండి, ఇవి ఇంకోటండి, ఇవి ఇంకోటండి అంటాం. పప్పుల ధాన్యాల్లో ధాన్యాలని చెప్పలేము. ఎలాగైతే ఒకదాన్ని ఇంకొక దాంట్లో చెప్పలేమో దేశకాలాల చేత పరిచ్ఛిన్నమయ్యేటువంటి వస్తువులతో, దేశము చేత కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులతో, కర్తృత్వ కారకత్వాలు కలిగినటువంటి వస్తువులతో బ్రహ్మాన్ని కలిపి చెప్పడం కుదరదు. బ్రహ్మాన్ని మనం కలిపి చెప్పడం కుదరదు. బ్రహ్మము సత్యము, దేశకాలాద్యన్య వస్తువులు అసత్యములు. దేశము కాలము ఇతరమైనటువంటి వస్తువులు అనేవి అసత్యములైనటువంటివి, మాయ నుండి పుట్టినటువంటివి. కాబట్టి అవి బ్రహ్మమును వేరు చెయ్యలేవు. జడానృత పరిచ్ఛిన్న వ్యావృత్యైవ పదత్రయం లక్షకం స్యాదఖండస్య యతద్ బ్రహ్మేతి బుధ్యతాం. జడము, అనృతము, పరిచ్ఛిన్నము అనేటువంటి లక్షణాలు బ్రహ్మలో లేవు. బ్రహ్మ జడం కాదు, బ్రహ్మము అనృతం కాదు, బ్రహ్మము పరిచ్ఛిన్నం కాదు. అందుచేత బ్రహ్మాన్ని ఈ మూడు పదాలు చెప్పలేవు. అయితే అజడమైనటువంటి జ్ఞానము, అననృతమైనటువంటి సత్యము, అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతము అనేటువంటి పదాలతో బ్రహ్మ లక్షించబడుతుంది, చెప్పబడదు, లక్షించబడుతుంది, గుర్తించబడుతుంది. బ్రహ్మాన్ని ఎలా గుర్తిస్తాం అంటే సత్యము చేత గుర్తిస్తాం, జ్ఞానం చేత గుర్తిస్తాం, అనంతత్వము చేత గుర్తిస్తాము. తాదృగ్ బ్రహ్మ కథం విద్యాదితి చేత్ అభిధీయతే గుహాయాం పరమే వ్యోమ్ని స్థితం బ్రహ్మతు వేదయః. ఏమండి, మీరు బ్రహ్మం 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 అంటున్నారు. ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎలాగైతే మాకు ఆ బ్రహ్మాన్ని తెలుస్తుంది, ఆ విషయాన్ని కాస్త చెప్పండి. అటువంటి బ్రహ్మాన్ని ఎలా తెలియాలి అంటే చెప్తున్నారు. తాదృగ్ బ్రహ్మం కథం విద్యాత్, అటువంటి బ్రహ్మమును ఏ విధముగా తెలియుట ఇది చేత్ అను అడిగితే అభిధీయతే, నేను చెప్తున్నాను. గుహాయాం పరమే వ్యోమ్ని, హృదయం అనేటువంటి గుహలో పరమమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని స్థితం బ్రహ్మతు వేదయ, తెలిసినటువంటి వాడెవడో వాడే తెలిసినటువంటి వాడు. హృదయం అనేటువంటి గుహ లోపల పరమమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలిసిన వాడే తెలిసినవాడు. ఎక్కడున్నదండి? ఏమైనా కత్తి పెట్టి కోస్తే కనిపిస్తుందా? ఆ హృదయం అనేటువంటి గుహ, దాంట్లో ఆకాశం మాకు ఎలా కనిపిస్తాయండి అంటే ఆ కనిపించేటువంటి విధానాన్ని చెప్తున్నారు. దీన్నే మలయాళ స్వామి వారు ఒక మాట అన్నారు. విలక్షణ పంచకోశాలని కోసం అనుభూతి ప్రకాశంలో చెప్పారు అని. సాధారణంగా మనకి పంచకోశాలంటే తెలుసు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని అందరికీ తెలుసు. పంచకోశాలని గురించి అందరం మాట్లాడతాం. అలాగే వేదాంత పంచదశలో కూడా ఆ పంచకోశాలని గురించి అలాగే విద్యారణ్యుల వారు కూడా చెప్పారు. కానీ ఇక్కడ విలక్షణంగా చెప్తున్నారు.
ఆ విలక్షణంగా చెప్తూ ఉన్నటువంటి పంచకోశాలని గురించి విందాం. దేహాద్యభ్యంతరం ప్రాణ, ప్రాణాదభ్యంతరం మనః, తతః కర్త తతః భోక్త, గుహాసేయం పరంపరా. ఏమంటే లోపల ఏదో గుహ ఉన్నదన్నావు, ఎక్కడ ఉన్నదండి ఆ గుహ అంటే దేహాదభ్యంతరం ప్రాణ, శరీరం లోపల ప్రాణం ఉన్నది. ప్రాణాదభ్యంతరం మనః, ప్రాణం కన్నా లోపల మనస్సు ఉన్నది. తతః కర్త, దానికంటే లోపల కర్త ఉన్నాడు. దానికంటే లోపల భోక్త ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి దాన్ని గుహ యొక్క పరంపర అంటారు అన్నాడు. ఏమిటండి ఇది? శరీరం లోపల ప్రాణం ఉన్నది. శరీరం అన్నమయము కాబట్టి శరీరం అన్నమయ కోశము, లోపల ప్రాణమయ కోశము, దాని లోపల మనోమయ కోశము, దాని లోపల కర్త ఉన్నాడన్నారు కదండి. ఆ కర్త విజ్ఞానమయ కోశము, అహంకారము. కర్తనే అహంకారం అంటారు, వాడు విజ్ఞానమయ కోశము. తతః భోక్త, ఆ లోపల అనుభవించేవాడున్నాడు. ఆనంద భుక్షేత, ఆనందాన్ని అనుభవించేవాడు. వాడెవడండి? భోక్త ఎవడండి? ఆనందమయ కోశము. అంటే శరీరము అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, అహంకారం అనేటువంటిది విజ్ఞానమయ కోశము, భోక్త అనేటువంటిది ఆనందమయ కోశము. 5 కోశాలు వచ్చాయి. దీన్ని విలక్షణమైనటువంటి కోశ విభాగము అంటారు. దానికంటే లోపల కర్మఫల భోక్త అయినటువంటి జీవుడు ఉన్నాడు. ఈ పరంపరను గుహ అంటారు. ఈ పరంపరను ఏమిటంటారండి? గుహ అంటారు. రహస్యమైనటువంటిది కాబట్టి. పంచకోశ గుహాయాం యద్ అజ్ఞానం కారణం స్థితం తద్వ్యోమ పరమం తస్మిన్ నిగూఢం బ్రహ్మ తిష్టతి. సామాన్యంగా పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవి అజ్ఞానం చేత కల్పితాలైనటువంటివి. ఇక్కడ విద్యారణ్యుల వారు విలక్షణమైనటువంటి పంచకోశాలని చెప్తున్నారు. దేహము, ప్రాణము, మనస్సు, అహంకారము, అవిద్యావేష్టితమైనటువంటి జీవుడు, వీళ్ళని పంచకోశాలు అంటున్నారు. ఈ పంచకోశాల్లో గుహలో కారణస్వరూపమైనటువంటి అజ్ఞానం ఉన్నది. దాన్ని పరమాకాశం అంటారన్నారు. అంటే ఈ పంచకోశాల లోపల పరమాకాశం, ఆ గుహలో పరమాకాశం ఉన్నది. అదేమిటండి? అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, కారణ స్వరూపమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఆ ఆకాశంలో బ్రహ్మ నిగూఢంగా ఉన్నాడు. ఆ ఆకాశానికి లోపల బ్రహ్మ నిగూఢంగా ఉన్నాడు. అంటే విలక్షణ పంచకోశాలు అజ్ఞానం చేత ఆవరించబడ్డాయి. ఆ అజ్ఞాన ఆవరణం ఆకాశం లోపల బ్రహ్మ ఉంది. దేహము అన్నమయం, ప్రాణము, మనస్సు, కర్త విజ్ఞానమయము, భోక్త ఆనందమయము. ఈ కోశాల లోపల కారణస్వరూపమైనటువంటి అజ్ఞానం ఉన్నది. దాన్ని ఆకాశం అంటారు, పరమాకాశం అంటారు. కారణస్వరూపమైనటువంటి పరమ ఆకాశము, కారణస్వరూపమైనటువంటి అజ్ఞానము, దాన్నే పరమాకాశము అంటారు. ఆ ఆకాశానికి లోపల బ్రహ్మము అనేటువంటిది ఉన్నది. ఆ అజ్ఞానం అనేటువంటి ఆవరణం చేతను ఆచ్ఛాదింపబడుతూ ఉన్నటువంటిది ఆ లోపల పరబ్రహ్మం ఉన్నది అని చెప్పారండి. అంటే బ్రహ్మ తెలియాలి అంటే అజ్ఞాన కారణమైనటువంటి ఆకాశాన్ని దాటి భోక్తృ కర్తృ మనో ప్రాణ దేహ రూపాలైనటువంటి కోశాలని దాటాలి. అంటే అట్టించి వచ్చేటప్పుడు ముందు ఆకాశాన్ని దాటాలి, అజ్ఞాన స్వరూపమైన ఆకాశాన్ని. తర్వాత భోక్త అయినటువంటి ఆనందాన్ని దాటాలి, తర్వాత కర్త అయినటువంటి విజ్ఞానాన్ని దాటాలి, తర్వాత మనస్సుని దాటాలి, తర్వాత ప్రాణాన్ని దాటాలి, తర్వాత అన్నమయమైనటువంటి దేహాన్ని దాటాలి, చూడాలి. మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఇట్టించి ప్రయాణం చేయాలంటే ముందు అన్నమయాన్ని దాటాలి, తర్వాత ప్రాణమయాన్ని దాటాలి, తర్వాత మనోమయాన్ని దాటాలి, తర్వాత కర్త అయినటువంటి విజ్ఞానాన్ని దాటాలి, భోక్త అయినటువంటి ఆనందాన్ని దాటాలి, ఆ తరువాత అజ్ఞాన కారణమైనటువంటి ఆకాశాన్ని దాటాలి, ఆ లోపల ఆత్మని చూడాలి. అవ్యాకృత పరమ ఆకాశంగా ఆ అజ్ఞాన గుహనే చెప్తారు. దాంట్లోనే ఆత్మ ఉంది. అది జ్ఞానము, సత్యము, అనంతము అయినటువంటిది. విలక్షణ పంచకోశాలు అంటే
అన్నమయ కోశాన్ని దేహమయ కోశం అనడం, అన్నాద్భవంతి భూతాని అన్నారు కాబట్టి ప్రాణము మనస్సు అలాగే చెప్పారు. విజ్ఞానాన్ని కర్తగా చెప్పారు, ఆనందాన్ని భోక్తగా చెప్పారు. విజ్ఞాన అహంకర్త, ఆనంద భుక్ అనేటువంటిది భోక్త. ఈ విధంగా పంచకోశాలని కూడా దాటి అజ్ఞానావరణమైనటువంటి ఆకాశాన్ని దాటి లోపల ఉన్నటువంటి పరమాత్మని చూడాలి. జీవ చైతన్యమేవ అత్ర నిగూఢ మితి చేత్తదా తస్యైవ బ్రహ్మతాం విద్యాత్ జీవత్వ భ్రాంతి హానయే. జీవునిలో ఉన్నటువంటి చైతన్యమే ఆ గుహలో రహస్యంగా ఉన్నది అని మనకి తెలియాలి. జీవునిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఆ గుహలో రహస్యంగా ఉన్నది అని మనకి తెలియాలి. దానినే బ్రహ్మగా తెలియాలి. అంటే అప్పుడు బ్రహ్మ వేరు జీవుడు వేరు అనేటువంటి భ్రాంతి పోతుంది. లోపల ఉన్నది బ్రహ్మమే, అదే జీవుడు, అదే బ్రహ్మము. ఆ చైతన్యమే బ్రహ్మము, ఆ చైతన్యమే జీవుడు. వాడు లోపల ఉంటాడు, వాడిని తెలియాలి. స్వతో బ్రహ్మ ఇవ చైతన్యం జీవత్వం ప్రాణధారణాత్ కోశతాదాత్మ్య విభ్రాంత్య భాత్యస్య ప్రాణధారణం. చైతన్యము స్వయంగా బ్రహ్మ, ప్రాణాల్ని ధరించడం వలన జీవుడు అని చెప్పబడుతున్నాడు. అసలు శుద్ధ చైతన్యమైనటువంటి బ్రహ్మము ప్రాణాల్ని ధరించుట లేదు. శుద్ధ చైతన్యమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది ప్రాణాల్ని ధరించడం లేదు. పంచకోశాలతో ఏకమై తాదాత్మ్యమైనటువంటి భ్రాంతి వలన బ్రహ్మము ప్రాణాల్ని ధరిస్తున్నది. జీవుడు అంటే పంచకోశాలతో తాదాత్మ్యం పొందినటువంటి వాడే జీవుడు, కానీ యథార్థమైనటువంటి బ్రహ్మము జీవుడు కాడు. జీవుడు అనేటువంటి వాడు పంచకోశాలతో తాదాత్మ్యం పొందినటువంటి వాడు. భ్రాంతి వలన కలుగుతున్నది. యథార్థంగా ప్రాణధారణ లేదు, జీవత్వము లేదు. ఉన్నది ఒక్క బ్రహ్మ మాత్రమే. పంచకోశాలతో తాదాత్మ్యం వలన జీవత్వము అన్న పదం చెప్తున్నాం, కానీ యథార్థంగా జీవత్వం లేదు, ఒక్క బ్రహ్మే ఉన్నది. వక్ష్యమాణ వివేకేన తత్తాదాత్మ్యం అపోహతే బ్రహ్మ సాక్షాత్కృతిస్త్వీ దృగో బోధేనైవ చాన్యథా. రాబోయేటువంటి కాలంలో ఎలా మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తాం. చెప్పబోయేటువంటి విషయాల యొక్క వివేచనం చేతను పంచకోశాలతో బ్రహ్మకు కలిగినటువంటి తాదాత్మ్యము అనేటువంటి భ్రాంతి నశిస్తుంది. చెప్పబోయే భ్రాంతిని నశింపజేసేటువంటి బోధము వలననే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. మేము ఇంకా కొద్ది విషయాలు చెప్తాం, దానివల్ల మీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, భ్రాంతి పోతుంది. మరొక విధంగా బ్రహ్మ సాక్షాత్కారం కలగదు. వివేచన చేస్తేనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, వాదం ఉంటేనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే వివేచన వాదముతోనే భ్రాంతి నశిస్తుంది, బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. వాక్యం జగత్ పంచకోశాంశ్చ అపోచ్య అంతర్ముఖాస్య ధీః బ్రహ్మ సాక్షాత్కరోత్యేవ సర్వోపాధి వివర్జితం. పంచకోశాలు, వాటి యొక్క స్వరూపమైనటువంటి జగత్తు, ఈ పంచకోశాలను జగత్తును విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇవి బహిర్ముఖములు. పంచకోశాలు వాటి స్వరూపం, వీటినే జగత్తు అంటున్నాం. ఈ పంచకోశాలని జగత్తుని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇవి బహిర్ముఖములు, బాహ్యముఖంగా ఉన్నాయి కాబట్టి, బాహ్యములైనటువంటివి కాబట్టి, బయట చూడబడేటువంటివి కాబట్టి. ఈ బాహ్య దృష్టి విడిచి అంతర్ముఖములైనటువంటివి మనం లోపల చూస్తే అంతర్ముఖాస్య ధీః. అంతర్ముఖమైనటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో, బాహ్య దృష్టిని విడిచిపెట్టి అంతర్ముఖమైనటువంటి ధీ అంటే దృష్టి, దర్శించుట అని అర్థం. అంతర్ముఖమైనటువంటి దృష్టి, అంతర్ముఖమైనటువంటి దర్శనం ఉంటే అన్ని ఉపాధులను విడిచిపెట్టినటువంటి బ్రహ్మని మనం సాక్షాత్కరింప చేసుకోగలం. అన్ని ఉపాధుల్ని, సర్వోపాధి వివర్జితం, అన్ని ఉపాధుల్ని విడిచిపెట్టినటువంటి బ్రహ్మ సాక్షాత్కరోత్యేవ. బ్రహ్మము మనకి సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడు బ్రహ్మం సాక్షాత్కరిస్తుంది? మనం అంతర్ముఖంగా చూసేటప్పుడు సాక్షాత్కరిస్తుంది. అంతర్ముఖమైనటువంటి దర్శనం ఉంటే మనకి బ్రహ్మము సాక్షాత్కరిస్తుంది. బాహ్యములైనటువంటి పంచకోశాల్ని, జగత్తుని విడిచిపెట్టియాలి. అలా విడిచిపెట్టినట్టుగైతే మన లోపల ఉన్నటువంటి దర్శనం చేతను బ్రహ్మాన్ని దర్శించవచ్చు.
స్వయంగా తానే బ్రహ్మము అని తెలియాలంటే బాహ్యమైనటువంటి జగత్తునందు పంచకోశముల యందు భ్రాంతమైనటువంటి దృష్టిని విడిచిపెట్టాలి. స్వపాధ్యాయేవ స్వపాధ్యేవ బహిర్దృష్ట్యా భాతి బ్రహ్మణ తావత అపైతి జీవతా తస్మాద్ అంతర్దృష్ట్యైవ బుధ్యతాం. బ్రహ్మాన్ని బాహ్య దృష్టితో చూస్తే ఉపాధి కలిగినటువంటిదిగానే కనిపిస్తుంది. స్వపాధ్యేవ బహిర్దృష్ట్యా బాహ్యమైనటువంటి దృష్టితో చూసినట్టుగైతే బ్రహ్మము స్వపాధి ఏవ ఉపాధితో కూడుకున్నటువంటిది వలె కనిపిస్తుంది. నతావత అది యథార్థము కాదు. అపైతి జీవత దాన్ని విడిచిపెట్టినట్టుగైతే అంతర్దృష్ట్యైవ అంతర్దృష్టి చేతను జీవత్వం పోతుంది. జీవత్వము అనేటువంటిది ఎలా పోతుంది? అంతర్దృష్టి చేతను పోతుంది. బాహ్య దృష్టి చేత చూసినట్టుగైతే జీవత్వం పోదు, ఆ జీవత్వం అనేటువంటిది ఉంటుంది. అందువల్ల అంతర్దృష్ట్యైవ బుధ్యతాం, అంతర్దృష్టితోనే లోపల దర్శనముతోనే బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. దానికి విచారణ, సమగ్రమైనటువంటి బోధనని కూడా మనకి విద్యారణ్యుల వారు అనుగ్రహిస్తా ఉన్నారు. స్వస్తి.